తెలంగాణ రాష్ట్రంలో మరొక రెడ్డి గారిని ఇంత తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం సలసల మసులుతుంటే పాపిరెడ్డి అనేటువంటి మరో రెడ్డిని లా సెక్రటరీగా నియమించిండు రేవంత్ రెడ్డి. ఒక్క బీసీ దొరకలే ఆయనకు. లేదు లేదు కాదు కాదు అన్నారు. తర్వాత మళ్ళీ ఆయన నియమించేసారు. మళ్ళీ ఈయననేమో బయటకు వచ్చేమో నాకు బీసీలకు అవి దక్కాలి, బీసీలకు ఇవి దక్కాలి, బీసీలకు న్యాయం. ఎందుకు ఈ డ్రామా? ఎందుకు ఈ డ్రామా? లా సెక్రటరీగా పనిచేయడానికి బీసీలు దొరకలేదా? లేరా? ఓన్లీ రెడ్డి ఆయనే దొరికినాడు. ఇంకెంతమంది రెడ్లను పెట్టుకుంటా పోతావు? ఊకే సపరేక ఈ తెలంగాణని తీసేసి రెడ్డి ప్రదేశ్ అని రాయి. తెలంగాణని తీసేసి రెడ్డి ప్రదేశ్ అని చెప్పి నామకరణం చేయి తెలంగాణ రాష్ట్రానికి. ఆయనది అట్లా అయిందా? మళ్ళా ఈయనెవరా? ఎన్విఎస్ఎస్ ఇది మెట్రో రైల్ ఎండి పదవి కాలం అయిపోయాక రెడ్డి గారిని మళ్ళా ఒడిగించిండు. ఎన్విఎస్ఎస్ రెడ్డి పదవి కాలం అయిపోయిన తర్వాత డీజీపీగా రిటైర్ అయిన మహేందర్ రెడ్డిని తీసుకుపోయి టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసిండు. టీజీపీఎస్సీ చైర్మన్ ఇప్పుడు సిఎస్ రామకృష్ణారావుకి ఇప్పుడు 7 నెలలు గడువు పొడిగింపు ఎక్స్టెన్షన్. ఈయన బ్రాహ్మణుడు. మీకు విషయం తెలుసా? ఈ బోర్డు పెట్టు. ఒక్క మొత్తం రెడ్ల రాజ్యమే తెస్తా ఉన్నాడు, రెడ్ల రాజ్యమే నడుస్తూ ఉంది. ఇక్కడ అంతా ఈ రెడ్డి పరిపాలన అయిపోయింది. బీసీలారా వీళ్ళు మనకి ఇక ఏం చేసే పరిస్థితి కనిపిస్తలేదు. మొత్తం 1956లో 2025 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇవి కలిపి పనిచేసిన చీఫ్ సెక్రటరీలు ఎంతమంది చేసిరంటే, చీఫ్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రి లెక్క. ఇంకెందుకంటే ముఖ్యమంత్రి పనులన్నీ ఆయనే చేస్తారు కాబట్టి మొత్తం 37 మంది చీఫ్ సెక్రటరీలు పనిచేసారు. సిఎస్ అంటారుగా చీఫ్ సెక్రటరీ. ఇందులో ఈ 37 మంది చీఫ్ సెక్రటరీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7 పనిచేసారు. 7 తెలంగాణలో. అసలు ఎవరైనా చీఫ్ సెక్రటరీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరికీ పెద్ద అధికారి. ఐఏఎస్ అధికారులందరికీ పెద్ద అధికారి. ఐఏఎస్ మొత్తం అందరికీ 37 మంది చీఫ్ సెక్రటరీలు పనిచేస్తే మనకు అందిన సమాచారం మేరకు ఎంతమంది బీసీ చీఫ్ సెక్రటరీలు ఉన్నారు అనుకుంటారు? చెప్పురు మీరు. ఎంతమంది బీసీ చీఫ్ సెక్రటరీలు ఉన్నారు? ఎవరు ఎంతమంది ఉన్నారో చెప్పురి. మొత్తం రెడ్ల రాజ్యమే. మీదికేమిడికి వచ్చి బీసీలకు కజ్జరగాలి ఈ అన్ని డ్రామాలు. లోపట్నేమో రోజుకో జీవో. ఈయనకు పెంచు, ఆయన ఈగో పాపిరెడ్డి కట మళ్ళా ఎక్స్టెన్షన్. శాంతి కుమార్ బీసీ కాదు. లా సెక్రటరీగా ఈయన, ఆయనది మళ్ళా పొడిగింపు. ఆగో 2 అన్న అసెంబ్లీ భూముల గురించి మాట్లాడతానా? 20 అనుకుంటున్నా, మొత్తం ఓసి 9. మీకు తెలవాల్సిన విషయం ఏంటంటే 37 మంది చీఫ్ సెక్రటరీలో ఇప్పటి వరకు బీసీ చీఫ్ సెక్రటరీలు ఎంతమంది అయ్యారంటే 0. ఇప్పటి వరకు బీసీ చీఫ్ సెక్రటరీ కాలే. చూసుకో, బీసీ ముఖ్యమంత్రి లేడు, బీసీ చీఫ్ సెక్రటరీ లేడు. దళితుల్లో కాకి మాధవరావు అని ఒక ఆయన, తర్వాత ప్రదీప్ చంద్ర అని ఇంకొక ఆయన. ప్రదీప్ చంద్రకు కరెక్ట్గా ఎన్ని రోజులు అంటే 58 రోజులు అనుకుంటా. 58 రోజులు. ఈ ప్రదీప్ చంద్ర ఎస్సీ, ఈయన ఎస్సీ సామాజిక వర్గం. ఈయన 58 రోజులు చీఫ్ సెక్రటరీగా అయితే ఈయన కనీసం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. వీడ్కోలు సమావేశం కూడా ఎక్స్టెన్షన్ దేవుడెరుగిగా. వీళ్ళ పదవి పొడిగింపు కార్యక్రమం దేవుడెరుగు. వీళ్ళు పదవి పొడిగింపు అని చెప్పి డిఓపిటీని అడిగినట్టుగా కాగితం ఆడ వారేసి మీ ఇష్టం ఉంటే లేకపోతే లేదు, మేము అడగనైతే అడిగినాం ఫార్మాలిటీ కోసం అన్నట్టుగా ఆడ పాడేస్తే 58 రోజులు పనిచేసిండు ఆ ఒక దళితుడు. అది కూడా 2 నెలలు కూడా కాదు. 2 నెలలు కూడా కాదు, 2 రోజులు తక్కువనే. ఇంకా 2 రోజులు తక్కువ. 58 రోజులు పనిచేసి దిగిపోయిండు. కనీసం సన్మానం చేయలే. చూసుకో ఎట్లా కథ. కనీసం సన్మానం చేయలే వీళ్ళు. ఇక్కడ
వాళ్ళిద్దరు ఇప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఉన్నారు. ఇంతకుముందు ఆర్థిక శాఖలో ఉండే ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీస్ టు శ్రీ కె రామకృష్ణారావు IAS 1991 చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. I am directed to refer to the proposal of Government of Telangana dated 37/2025 on the above mentioned subject and to convey the approval of the central government for extension of service Sri K. Ramakrishna Rao, IAS Chief Secretary Government of Telangana, a period of 7 months from 1/9/2025 to 31/3/2026 in relaxation of Rule 16/1 of IAS DCRB Rules 1958 by invoking Rules 3 of AIS Rules 160. ఆయనకేమో 7 నెలలు. ఇప్పుడు ఈయన బ్రాహ్మణుడు కదా, ఈయనకు 7 నెలల పొడిగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు శక్తి వంచన లేకుండా కృషి చేసి 7 నెలలు ఇచ్చిండు. ఒక్క బీసీ నిజంగా బీసీ చీఫ్ సెక్రటరీ కాకుండా అంటే అయ్యే అవకాశం ఉండే. మన బుర్ర వెంకటేశం ఉన్నాడు కదా, బుర్ర వెంకటేశం గారికి చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశం ఉండే. అమ్మా ఇడు బీసీ ఓడు చీఫ్ సెక్రటరీ అవుతాడా అని మెల్లగా బుధగారు ఇచ్చి TGPSC చైర్మన్ చేసి అవతలకి వెళ్ళగొట్టి కావాలంటే అక్కడ పోవాలి. TGPSCలో డీజీపీగా పనిచేసి రిటైర్ అయ్యి TGPSC చైర్మన్గా పనిచేసిన మహేందర్ రెడ్డి గ్రూప్ 1లో అవకతవకలకు పాల్పడి గ్రూప్ 1లో EWS కోటా ద్వారా అనేకమైన అడ్డమైన జీవోలు తెచ్చి బీసీల పొట్టగొట్టినటువంటి మహేందర్ రెడ్డి ఆయన చేసిన పాపాలను కాపాడేందుకు ఇప్పుడు ఈయన అడిగి తోలేరు. ఒక గౌడ బిడ్డను ఆడ తీసిరు, అడగొట్టిరు. చీఫ్ సెక్రటరీ అయ్యేటువంటి ఛాన్సు త్రుటిలో ఇట్లా చేజారిపోయింది బీసీల చేతులకి. అంటే అంత కుట్ర చేసి పంపించారు. ఇక రెండోది ఇంకెవరున్నారయ్యా చీఫ్ సెక్రటరీ కావడానికంటే N. శ్రీధర్ ఒక్కడే ఉన్నాడు. ఇక బీసీ పద్మశాలి ఆయన ఒక్కడే ఉన్నాడు. అక్కడ ఏపీలో చీఫ్ సెక్రటరీ బీసీఏ, ఏపీలో చీఫ్ సెక్రటరీ బీసీఏ. దేవానందో ఆయన పేరు దయానందో ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక బీసీ చీఫ్ సెక్రటరీ కాలే, ఇప్పటి వరకు కాలే. ఇక వీళ్ళ ఎక్స్టెన్షన్ల కోసం వీళ్ళ ఆరాటాలు పోరాటాలన్నీ ఉంటాయి.